ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. ఇవాళ మన సెషన్లో 2 నవంబర్ అదేవిధంగా 3 నవంబర్ ఈ 2 days యొక్క కరెంట్ అఫైర్స్ ఇవాళ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 1 నవంబర్ కరెంట్ అఫైర్స్లో ఈ థింగ్ డిస్కస్ చేసాం. నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఆల్రెడీ మన ఇండియా సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వెళ్ళింది. దాని తర్వాత దాని రిజల్ట్ ఏమవుతుందో మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అని చెప్పేసి నేను చెప్పాను ఆల్రెడీ. సో యాజ్ అ రిజల్ట్ ఇండియా గెలిచింది కాబట్టి వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ దిస్ విత్ హ్యాపీ హార్ట్. అదర్వైజ్ అలా కాకపోయినా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్. దీంట్లో ఇండియా గెలిచింది ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్. ఇక్కడ మనం ప్రీవియస్ సెషన్లో చదువుకున్నవి కాకుండా ఇంకా దీనికి రిలేటెడ్ ఇంకేమున్నాయి ఆ థింగ్స్ అన్ని కూడా ఇవాళ సెషన్లో మనం కవర్ చేయబోతున్నాం. సేమ్ ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ ది సేమ్ థింగ్. 2 things ఏంటి అని అంటే, ఒకటి నేను ఒక పక్కకు ఉండట్లేదు, అది ఐ విల్ బి కరెక్టింగ్. నేను కాన్షియస్గా ఉంటాను, ఒక సైడ్కి ఉండి చెప్తాను. మీ కంటెంట్ ఏదైతే ఉందో అది కనిపించేలాగా ఉంటాను. దట్ థింగ్ ఐ కెన్ మేక్ ఇట్ మై సెల్ఫ్ కరెక్టెడ్. సెకండ్ వన్ ఏంటి అని అంటే, డూ నాట్ లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ డిస్కసింగ్. ఇప్పుడు 10 చెప్తున్నానా, 12 చెప్తున్నానా, 15 చెప్తున్నానా, 20 చెప్తున్నానా, నెంబర్ కాదు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామా లేదా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నామా లేదా, అది గుర్తుపెట్టుకోండి. దానితో పాటు ఎంత ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి రిలేటెడ్ కంటెంట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకు అనంటే, ఇది వరకు ఎగ్జామ్స్ లాగా ఇప్పుడు ఏ ఎగ్జామినేషన్ కూడా లేదు. ఈవెన్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కూడా ఆ విధంగా లేదు. డైరెక్ట్గా మొఘల్ ఎంపైర్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు, ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ అడగట్లేదు. ఒక 100 క్వశ్చన్లు ఉంటే దాంట్లో ఒక 5-10 క్వశ్చన్లు అట్లా ఉంటున్నాయేమో. మిగతా 90 క్వశ్చన్స్, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని ఎట్లా ఉంటున్నాయి, దానికి రిలేటెడ్. ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బాబర్, అది ఇచ్చేసి దాని తర్వాత బాబర్ దాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పేసి బాబర్కి ప్రొజెనేటర్ ఎవరు, ఆయన కంటే ముందున్నటువంటి వ్యక్తులు ఎవరు, అట్లా ఈ ఎవరి తరపున, చెంగిస్ ఖాన్ తరపున, ఎవరి తరపున అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి చాలా చాలా మనం అలర్ట్గా ఉండి దానికి రిలేటెడ్ డేటా కూడా చదువుకోవాలి. ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడుగుతాడో ఇప్పుడు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి చదువుకోవాలి. తెలీదు, ఇన్డెప్త్గా వెళ్ళి అడుగుతున్నాడు కాబట్టి ఏ సార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా కూడా దానికి రిలేటెడ్ కంటెంట్ కవర్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. రివిజన్ కూడా అదే విధంగా ఉండాలి. ఓకే, మీ టైం ఎక్కువ వేస్ట్ చేయాలనుకోవట్లేదు, రైట్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో భాగంగా ఈ మ్యాచ్ అనేది ఎవరెవరికి మధ్య జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియాకి అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకి మధ్య ఈ మ్యాచ్ అన్నది జరిగింది. ఎక్కడ జరిగింది, వెన్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డివై పాటిల్ స్టేడియం. ఎక్కడ జరిగిందండి, డివై పాటిల్ స్టేడియం. మీకు ఎగ్జామినేషన్లో రీసెంట్గా విమెన్స్ క్రికెట్ మ్యాచ్ 2025 ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ విమెన్స్ క్రికెట్ మ్యాచ్లో మన భారతదేశం గెలుపొందింది. ఆ మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇది వచ్చేసి ఎక్కడుంది అని అంటే, నవీ ముంబైకి ఉన్నటువంటి ముంబైకి ఇంకొక నిక్నేమ్ ఉందండి, దట్ ఈస్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని చెప్పేసి ముంబైకి పేరు. ఇది నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు, జస్ట్ ఐ హ్యావ్ మెన్షన్ ఇట్ హియర్, ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంతే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దీనితో పాటు మన భారతదేశం సౌత్ ఆఫ్రికా మీద ఎన్ని రన్స్ తేడాతో గెలిచింది అని అంటే, 52 runs తేడాతో మన ఇండియా సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది. ఇండియన్ టీమ్ కెప్టెన్ ఎవరు, సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ ఎవరు, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ సెషన్లో సెమీఫైనల్స్ అప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చెప్పుకున్నాం కాబట్టి ఇండియా టీం ఆస్ట్రేలియా టీం కెప్టెన్స్ ఎవరు అది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఐసీసీ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. హియర్ ఐ మైట్ నాట్ బి, ఇప్పుడు నేను అడ్డుగా ఏం లేదు అనుకుంటా. హర్మన్ ప్రీత్ కౌర్ గారు ఇండియన్ టీంకి కెప్టెన్గా ఉన్నారు. అండ్ ఇండియా హెడ్ కోచ్ ఎవరు అని అంటే అమోల్ మజుందార్. లౌరా ఓల్ వార్డ్, ఈవిడ సౌత్ ఆఫ్రికన్ టీం కెప్టెన్. అండ్ ఇక్కడ 571 runs అని ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే, ఈ టోర్నమెంట్లో అంటే ఐసీసీ ఓడిఐ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఇప్పుడు జస్ట్ 2-4 టీమ్స్కి మధ్య మాత్రమే కాదు కదా, సిరీస్ ఆఫ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. అట్లా ఆడుతూ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి రావటం, ఫైనల్స్లో మళ్ళీ
2 టీమ్స్ ఆడటం, ఆ రెండిట్లో నుంచి ఒకళ్ళు విన్నర్ అప్ ఒకళ్ళు రన్నర్ అప్గా నిలవడం, ఇది దిస్ ఈజ్ అ స్ట్రాటజీ. దాంట్లో ఈ ఐసీసీ ఓడిఐ విమెన్స్ వరల్డ్ కప్ ఈ టోర్నమెంట్లో మొత్తంలో 571 రన్స్ స్కోర్ చేశారు. దీంట్లో ఈ మ్యాచ్లో అనట్లేదు, ఓవరాల్గా 571 రన్స్ స్కోర్ చేశారు. ఎందుకంటే అంత స్ట్రెస్ చేసి చెప్పుకుంటున్నాం అని అంటే, ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఒక దాంట్లో అంటే ఇప్పుడు ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఒక టోర్నమెంట్లో ఇన్ని రన్స్ స్కోర్ చేయటం విమెన్స్ క్రికెట్లో ఇది ఫర్ ద ఫస్ట్ టైం చేశారు. కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టోటల్ ఓవరాల్గా నేను చెప్పట్లేదు, ఒక టోర్నమెంట్లో 571 రన్స్ని స్కోర్ చేసినటువంటి మొట్టమొదటి విమెన్ క్రికెటర్గా ఈవిడ పేరు గుర్తుపెట్టుకోండి, లౌరా. ఈవెన్ ఈ క్రికెట్ మ్యాచ్లో కూడా ఈవిడ మోర్ దాన్ ఎ సెంచరీ షీ హాజ్ స్కోర్డ్ ఈ ఫైనల్స్లో. కాబట్టి ఆవిడ చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందండి? ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ అన్నది ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనంటే, దట్ ఈజ్ క్వాడ్రా ఎన్నియల్. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ వరల్డ్ కప్ అన్నది జరుగుతుంటుంది, ఫర్ ఎవ్రీ 4 years. మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది అనంటే 1973లో ఫస్ట్ ఎడిషన్ జరిగింది. అండ్ ఆ ఫస్ట్ ఎడిషన్ కూడా ఎక్కడ జరిగింది అనంటే జరిగింది ఇంగ్లాండ్లో. గెలిచినటువంటి టీం కూడా ఇంగ్లాండ్ టీమే గెలిచింది 1973లో ఫస్ట్ ఎడిషన్లో. దాని తర్వాత 2 years లేటర్ మన మెన్స్ ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ అన్నది స్టార్ట్ అయింది. ముందు స్టార్ట్ అయ్యింది విమెన్స్ వరల్డ్ కప్పే, కాకపోతే మధ్యలో కొన్ని అంటే ఈ ఆర్గనైజ్ చేసేటువంటి బోర్డు మారటం వలన కొంచెం బ్రేక్ వచ్చింది అటు ఇటుగా. తర్వాత నుంచి ప్రతి 4 yearsకి ఒకసారి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇప్పటి వరకు 1973 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఏది ఉందండి? ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. 7 సార్లు గెలిచింది టైటిల్ని, 7 times, అంటే 6 times విన్ అయింది. అండ్ ఇంకొకసారి రన్నర్ అప్గా అనుకుంటారు. అట్లా మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏది? ఆస్ట్రేలియా. అట్లాంటి సక్సెస్ఫుల్ టీంని సెమీఫైనల్స్లో మన ఇండియా డిఫీట్ చేసి ఫైనల్స్కి వచ్చింది. అండ్ ఇండియా వచ్చేసి రన్నర్ అప్గా ఎన్నిసార్లు నిలిచింది అనంటే 2 సార్లు రన్నర్ అప్గా ఉంది. ఒకటి 2005 సంవత్సరంలో, ఇంకొకటి 2017 సంవత్సరంలో. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎడిషన్ ఏ ఇయర్లో జరిగింది? దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 1973. ఇంగ్లాండ్లో జరిగింది. గెలిచినటువంటి టీం కూడా ఇంగ్లాండే. మోస్ట్ సక్సెస్ఫుల్ టీం వచ్చేసి ఏది అనంటే ఆస్ట్రేలియా. తర్వాత సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం వచ్చేసి ఏదండి అనంటే ఇట్ ఈస్ ఇంగ్లాండ్. 4 టైటిల్స్ని గెలిచింది, సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. మన ఇండియా దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం గెలిచింది కాబట్టి ఫస్ట్ వరల్డ్ కప్ దట్ హ్యాస్ బీన్ వన్ బై ఇండియన్ టీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రన్నర్ అప్గా 2 సార్లు ఉన్నది, 2005, 2017. ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది ప్రీవియస్ సెషన్లో కూడా మనం చెప్పుకున్నాం, దుబాయ్, యుఏఈ. ఐసీసీకి చైర్పర్సన్గా ఎవరున్నారు అనంటే అమిత్ షా సన్ అయినటువంటి జే షా సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఐసీసీ. అండ్ దీంట్లో రివార్డ్ అమౌంట్ అన్నది ఎంత, ఇది కూడా ఇంపార్టెంటే. రివార్డ్ వచ్చేసి 37.3 crores. దిస్ ఈస్ రివార్డ్ అమౌంట్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీంలో ఎంతమంది అయితే ఉంటారో ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ 37.3 crores, 3 crore rupees అనౌన్స్ చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరు నిలిచారు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఎవరు నిలిచారు అంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షఫాలి వర్మ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షఫాలి వర్మ, షీ ఈస్ ద వన్. ఈవిడ 87 స్కోర్ చేశారు, 2 wickets తీశారు. షఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కాదు, టోర్నమెంట్ ఓవరాల్గా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు అనంటే షీ ఈజ్ దీప్తి శర్మ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఎడిషన్లో మనం జెమిమా జెసికా రాడ్రిగ్స్ ఆవిడ గురించి డిస్కస్ చేసాం, అది సెమీఫైనల్స్లో ఆవిడ. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. కెప్టెన్ వచ్చేసి ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్ హ్యాస్ బీన్ సర్వింగ్ యాజ్ అ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. రైట్, నెక్స్ట్ వన్. కేరళ డిక్లేర్డ్ ఇండియాస్ ఫస్ట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్. బేసిక్లీ ఇక్కడ కేరళ గురించి చెప్పుకోవాలంటే స్టాటిక్ పార్ట్ చాలానే ఉంది. అది మినహాయించి ఇప్పుడు రీసెంట్గా కేరళని ఎప్పుడు డిక్లేర్ చేశారు అని అంటే దట్ ఈజ్ ఆన్ November 1st, 2025. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ November 1st అని అంటే కేరళ ఏర్పడినటువంటి డే, కేరళ ఫార్మేషన్ డే. November 1st కేరళ మాత్రమే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడింది
నవంబర్ 1 నాడే, నవంబర్ 1 1956 దాంట్లో నవంబర్ 1 1956 నాడు కేరళ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. ఆ కేరళ ఫామ్ అయినటువంటి డే, స్టేట్ ఫార్మేషన్ డే, దట్ ఈస్ వాట్ 1 నవంబర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డే రోజు దీనిని డిక్లేర్ చేశారు, కేరళని ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్. అసలు ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే, జనరల్గా మనకి పావర్టీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి, ఈ కండిషన్, దీని మీద క్వశ్చన్ అడగొచ్చు. వాట్ డూ యూ మీన్ బై ఎక్స్ట్రీమ్ పావర్టీ? ఎక్స్ట్రీమ్ పావర్టీ అని అంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఎవరైతే పర్ డే $3 కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉంటారో పర్ డే, ఇదే పర్ డే వచ్చేసి $3ని యూటిలైజ్ చేసుకోగలగాలి. $3 యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ సంపాదించాలి. కాబట్టి $3 ఎవరైతే సంపాదించేటువంటి పొజిషన్లో ఉండరో పర్ డే, అలాంటి వ్యక్తుల్ని, అలాంటి పీపుల్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. పీపుల్ అండర్ those people fall under extreme poverty. Poverty is different to that of extreme poverty. Poverty అంటే ఏంటి? A situation where basic amenities like food, clothing and shelter, ఈ మూడు లభించకపోతే వాళ్ళని పువర్ పీపుల్ అని అంటారు. పవర్టీ లైన్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం, ఇది యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్, ఒక పర్సన్ పర్ డే $3 యూటిలైజ్ చేసుకోలేకపోతే అలాంటి పర్సన్ ఫాల్ అండర్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అని చెప్పేసి చెప్తాం. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC. ఇది ఎక్స్ట్రీమ్ పావర్టీ. యాక్చువల్లీ ఈ పావర్టీ, ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్ అవ్వటం కోసం అని చెప్పేసి 2021 సంవత్సరంలో 2021లో ఇప్పుడు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో పినరయ్ విజయన్, ఆ పినరయ్ విజయన్ గారు రెండవసారి చీఫ్ మినిస్టర్ అయ్యారు. కేరళకి సెకండ్ టైం చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఈ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన he has decided to make Kerala as ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్ గా చేయాలి అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. అట్లా సెకండ్ టైం పదవిలోకి వచ్చిన తర్వాత 2021లో డిసైడ్ అయ్యారు. 2025 వరకు అచీవ్ కూడా చేశారు. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ అని ఎలా అన్నారండి అని అంటే, ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎవరినైనా తీసుకోండి మీరు, వాళ్ళు బేసిక్ ఎమ్యూనిటీస్, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ ఇవి కాకుండా వాటితో పాటు వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవ్వటం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ తరపు నుంచి షెల్టర్ లేనటువంటి వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయటం, అదేవిధంగా ఎకనామిక్ కండిషన్ సరిగా లేని వాళ్ళకి ఏమైనా వాళ్ళు చేయగలిగే పని ఏదైతే ఉంటుందో వాళ్ళకు చిన్న ఫర్మ్ టైప్, బిజినెస్ టైప్ ఇట్లాంటివి ఏర్పాటు చేసి ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్గా కేరళ అనేది నిలిచింది. కేరళకి ఇంకో రికార్డు కూడా ఉంది 2025లో, దట్ ఈజ్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్. ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్గా కూడా ఈ సంవత్సరమే కేరళకి రికగ్నిషన్ అన్నది వచ్చింది. ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా పేమెంట్ చేయాలి అని అనుకోండి, ఎవరికైనా డబ్బులు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, అలాంటప్పుడు నాకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అసలు ఇవన్నీ వదిలిపెట్టండి, యోనో SBI యాప్ ఉంటుంది కదండి, ఒక యాప్ని యూజ్ చేసుకొని అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. లేదు అని అంటే ఆన్లైన్ బ్యాంకింగ్, మన క్రెడెన్షియల్స్, అదేవిధంగా పంపించేటువంటి ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో బెనిఫిషియరీ అకౌంట్, వాళ్ళ క్రెడెన్షియల్స్ మన దగ్గర పెట్టుకుని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది వన్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి కొన్ని సినారియోస్, ఆ విధంగా డిజిటల్ కూడా ఫుల్లీ డిజిటల్ లిటరేట్ స్టేట్గా కేరళ అన్నది రీసెంట్ ఈ రికగ్నిషన్ కూడా ఉంది. ఇప్పుడు కేరళ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. కేరళ అన్నది 1 నవంబర్ 1956 నాడు ఏర్పడింది, ఇది మనందరికి తెలుసు. స్టేట్ యానిమల్ వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ ఓకే, కేరళకి స్టేట్ యానిమల్ వచ్చేసి ఏదండి, దట్ ఈస్ ఎలిఫెంట్. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ October 12th ఎవ్రీ ఇయర్. సారీ, ఇట్ ఈస్ నాట్ October 12th, ఇట్ ఈస్ August 12th ఎవ్రీ ఇయర్.
ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే. వరల్డ్ ఎలిఫెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ August 12th. August 12th కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, దట్ ఈజ్ ఇంటర్నేషనల్ యూత్ డే కూడా సేమ్ డే మనం సెలబ్రేట్ చేస్తాం, దట్ ఈజ్ ఆన్ August 12th. కేరళ స్టేట్ యానిమల్ వచ్చేసి ఎలిఫెంట్. కేరళ స్టేట్ బర్డ్ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ గ్రేట్ హార్న్బిల్. హార్న్బిల్ అని పేరు రాగానే మనకి ఇమీడియట్ గా ఏం స్ట్రైక్ అవ్వాలి, హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక దగ్గర సెలబ్రేట్ చేస్తారు ఒక స్టేట్ లో. ఆ ఫెస్టివల్ కి ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని కూడా దానికే పేరు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలబ్రేట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, నాగాలాండ్ లో హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు ఫ్రమ్ December 1st to December 10th ఎవ్రీ ఇయర్. December 1st వచ్చేసి నాగాలాండ్ స్టేట్ ఫార్మేషన్ డే, December 1st నుంచి December 10th వరకు దీన్ని సెలబ్రేట్ చేస్తారు హార్న్బిల్. అండ్ స్టేట్ ఫ్లవర్ వచ్చేసి ఏంటి, గోల్డెన్ షవర్ ట్రీ. ఇక్కడ విషు అనేటువంటిది ఏంటి అని అంటే, విషు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కేరళలో మలయాళీస్ కి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ గా చెప్తాం. విషు ఈజ్ నథింగ్ బట్ కేరళస్ న్యూ ఇయర్, దట్ ఈజ్ విషు. ఈ విషు ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ విషు ఫెస్టివల్ లో మేజర్ అట్రాక్షన్ గా గోల్డెన్ షవర్ ట్రీ. గోల్డెన్ షవర్ ట్రీ అని ఎందుకు అంటాము అని అంటే, ఆ చెట్టుకి ఆ ట్రీకి లీవ్స్ కంటే కూడా ఆ ఫ్లవర్స్ అన్ని ఎల్లో కలర్ లో ఉండటం వల్ల అట్లా పై నుంచి ఇట్లా షవర్ చేసినట్టు ఉంటాయి. మీరు ఇమేజ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అట్లా గోల్డెన్ షవర్ ట్రీ. విషు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ న్యూ ఇయర్ ఇన్ కేరళ. ఓణం అన్నటువంటి ఫెస్టివల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దీనిని 10 రోజులు సెలబ్రేట్ చేస్తారు. అండ్ రీసెంట్ గా సబరి అన్నటువంటి ఒక 16 ఓల్డ్ గర్ల్, 16 సంవత్సరాల ముస్లిం అమ్మాయి మొట్టమొదటిసారి కథకళిని పర్ఫామ్ చేసింది. ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో కథకళి ఇంట్రడ్యూస్ చేసిన ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో 16 సంవత్సరాల ముస్లిం అమ్మాయి సబరి అన్నటువంటి పేరుతో షీ హాజ్ పర్ఫార్మ్డ్ కథకళి రీసెంట్లీ. కేరళలో 2 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి కదండి, ఒకటి కథకళి, ఇంకొకటి వచ్చేసి ఏంటి మోహిని అట్టం. కథకళికి మోహిని అట్టంకి డిఫరెన్సెస్ ఏంటో కూడా నేను చెప్పాను. హెవీ మేకప్ అనేది దేంట్లో ఉంటుంది, కథకళిలో హెవీ మేకప్, హెడ్ గేర్, రంగు రంగులు అవి ఉంటాయి. మోహిని అట్టంలో మేజర్ గా అమ్మాయిలు పర్ఫామ్ చేస్తారు, అంత హెవీ మేకప్ ఇవేట్ ఉండవు అనమాట. అండ్ దీనితో పాటు తీయం, ఒట్టం తుళ్ళాల్, కోల్కడి, కూడి అట్టం, చక్యార్ కూతు ఇవన్నీ కూడా ఫోక్ డాన్సెస్ ఆఫ్ కేరళగా చెప్తాం. కేరళకి ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటి అని అంటే దట్ ఈస్ గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి కేరళకి పేరు. ఎందుకు అనంటే కేరళ బేసిక్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ గ్రీనరీ. ఈవెన్ వెస్ట్రన్ ఘాట్స్ కేరళలో కూడా కొంచెం ఆక్యుపై ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి కేరళలో కూడా. ఆ విధంగా గాడ్స్ ఓన్ కంట్రీ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ, సినిక్ నేచర్ వల్ల గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా కేరళకి పేరు. అక్కడ బోట్ రేసెస్ జరుగుతాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కేరళ గురించి. అండ్ ఈ స్టేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 2021వ సంవత్సరంలో ఈ పినరయ్ విజయన్ గారి గవర్నమెంట్ మరలా వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి ఆ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ దట్ ఈస్ ఇన్ ఇయర్ 2021. ఎన్ని ఇయర్స్ పట్టింది ఇది అచీవ్ అవ్వడానికి అని అంటే 4 years. గవర్నర్ వచ్చేసి ఎవరు, రాజేంద్ర అర్లేకర్. అండ్ కేరళ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ తిరువనంతపురం ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కేరళ. దీనితో పాటు అన్నమలై, ముదుమలై, బందిపూర్, పెరియార్, సైలెంట్ వ్యాలీ ఇవన్నీ కూడా మేజర్ నేషనల్ పార్క్స్ ఫ్రమ్ కేరళ. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నీల్కురింజి ఫ్లవర్ ఫ్రమ్ మన్నార్ రీజియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది కేవలం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తూ ఉంటుంది. నీల్కురింజి అని అంటే బ్లూ కలర్ లో ఉంటాయి ఆ ఫ్లవర్స్, అందుకే నీల్కురింజి అని చెప్పేసి దానికి పేరు. లాస్ట్ ఎప్పుడు బ్లాసమ్ ఎప్పుడు పూచింది అని అంటే 2018 సంవత్సరంలో. తర్వాత 2030 సంవత్సరంలో మళ్ళా నీల్కురింజి అన్నవి పూస్తాయి. దాని తర్వాత స్థానార్థి శ్రీకుట్టన్ మూవీ. ఈ మూవీ ఎందుకంటే ఇంపార్టెంట్ అని అంటే స్థానార్థి శ్రీకుట్టన్ మూవీ, ఆ మూవీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి నార్మల్గా ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్ లో ఏ విధంగా కూర్చుంటామండి, క్లాస్ రూమ్ లో రో వైజ్ ఇట్లా రో బై రో హారిజాంటల్ గా కూర్చుంటాం కదా, అలా కాకుండా దీని ద్వారా ఇన్స్పైర్ అయ్యి యూ టర్న్ లో ఇట్లా టీచర్ ఇక్కడ ఉంటే ఆ టీచర్ కి యూ షేప్ లో కూర్చుంటారు అనమాట. టీచర్ కి చుట్టూ ఇట్లా, అప్పుడు టీచర్ ఇక్కడ కూర్చుని ఇట్లా ఒకసారి చూస్తే సరిపోతుంది. స్ట్రైట్ గా ఉన్నాను అనుకోండి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ యూటర్న్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు, స్కూల్లో సీటింగ్ అరేంజ్మెంట్లు తీసుకొని వచ్చారు. దీని ద్వారా, ఈ మూవీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. అండ్ వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎయిమ్డ్ అట్ నో పావర్టీ, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే కమెంట్ చేయాలి. మీరు కమెంట్ చేస్తే ఓకే, లేదు అని అంటే రేపటి సెషన్లో నేను దీని ఆన్సర్ కూడా డిస్కస్ చేస్తాను. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నో పావర్టీ? జనరల్గా టోటల్గా మనకి ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2015 నుంచి 2030 వరకు అచీవ్ అవ్వాలి అని చెప్పేసి ఒక 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ప్రవేశపెట్టింది. ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గుర్తుపెట్టుకోవడం ఏ విధంగా, అది కూడా నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా మన నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నో పోవర్టీ, అది ఆ ఎయిమ్తో ముందుకెళ్తుంది. అది తెలిసినట్లయితే కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఇస్ షార్ట్ ఫార్వర్డ్ బుక్ రైజెస్ ఆఫ్టర్ 7 months. ఇక్కడ మనకు తెలియాల్సిన అంశాలు, అసలు షార్ట్ ఫార్వర్డ్ బుక్ అంటే ఏంటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బేసిక్లీ ఈ షార్ట్ ఫార్వర్డ్ బుక్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, అసలు ఈ షార్ట్ ఫార్వర్డ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్బీఐ ఎప్పటి నుంచో దీనిని ఒక ప్రిన్సిపల్ లాగా, అంటే ఒక ఎక్సర్సైజ్ లాగా కండక్ట్ చేస్తూ ఉంది. అసలు ఇదేంటి అని అంటే, ఆర్బీఐ దగ్గర కొన్ని ఫారెన్ రిజర్వ్స్ ఉంటాయి కదా, అట్లా వేరే దేశపు కరెన్సీ ఏదైతే ఉంటుందో, ఒక దేశపు కరెన్సీని ఇంకొక దేశపు కరెన్సీకి అమ్మడం, సెల్లింగ్ ఆఫ్ వన్ కంట్రీస్ కరెన్సీ టు అనదర్ కంట్రీ. అది ఇప్పుడు మన ఇండియాలో ఆర్బీఐ దగ్గర యుఎస్ డాలర్స్ రూపంలో కొన్ని నిధులు ఉన్నాయా అని చెప్పేసి అనుకుందాం. ఆ యుఎస్ డాలర్ రూపంలోనే ఇంకొక దేశపు కరెన్సీని దాంట్లో అమ్ముతా ఉంటుంది అనమాట. కొనుగోలు చేయడం కాదు, అమ్ముతా ఉంటుంది. అది కూడా ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అనదర్ ఫారిన్ కరెన్సీ. ఎందుకు, ఇప్పుడు మన ఇండియన్ రూపీ $1కి ఎంతో మీ అందరూ తెలుసు, సమ్ 87-88 రూపీస్ ఉంది అనుకుంటా $1 వాల్యూ వచ్చేసి. అయితే అట్లా మన రూపీ వాల్యూ అన్నది డిక్లైన్ అవుతున్నప్పుడు, డాలర్ ప్రైస్ పెరుగుతూ ఉండి మన రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉన్నప్పుడు మన కరెన్సీని డిఫెండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఈ ఇనిషియేటివ్ తీసుకుంటా ఉంటుంది ఎవ్రీ ఇయర్. కొనుగోలు చేయటం మీద కాదు, సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. మన దేశపు కరెన్సీలో అమ్మడం కాదు, వేరే దేశపు కరెన్సీలో అమ్ముతా ఉంటుంది. ఎందుకు, టు డిఫెండ్ ఇండియన్ రూపీ. అది కూడా ఇప్పుడు ఈ సెక్యూరిటీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, ఆ గవర్నమెంట్ సెక్యూరిటీని ఇన్ని $కి మాత్రమే అమ్మాలి అని చెప్పేసి ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఒక రేట్ని ఫిక్స్ చేస్తుంది, ఆ రేటుకి అమ్ముతా ఉంటుంది. అమ్మడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కొనుగోలు మీద కాదు. దట్ ఈస్ షార్ట్ ఫార్వర్డ్ అనమాట. ఈ షార్ట్ ఫార్వర్డ్ బుక్ అన్నది గత 7 నెలల నుంచి అంత రిజల్ట్ ఏం లేదు, బట్ ఇప్పుడు 7 నెలల తర్వాత రైజ్ అయ్యింది రీసెంట్గా. ఆ అమ్మకాలు అన్నవి ఆర్బీఐ ఎక్కువగా చేసింది. దట్ ఈస్ షార్ట్ ఫార్వర్డ్ బుక్. ఇప్పుడు ఆర్బీఐ గురించి మనం కొన్ని అంశాలు చూద్దాం. ఆర్బీఐ డాలర్ షార్ట్ ఫార్వర్డ్ పొజిషన్స్ రోజ్. ఇది వరకు $6 బిలియన్ ఉండేది, ఇప్పుడు ఎంతకి పెరిగిందండి? $59.4 బిలియన్ పెరిగింది అని అంటే చిన్న విషయమా? అస్సలు కాదు. $6 బిలియన్ నుంచి $59.4 బిలియన్ ఇన్ సెప్టెంబర్. ఎంత పెరిగింది పర్ మంత్ అంటే 11% ఆన్ మంత్. దీని ద్వారా ఇట్ ఇంక్రీజెస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్ టు ప్రొటెక్ట్ రూపీ. దీనికోసం అని చెప్పేసి ఆర్బీఐ గురించి చెప్పాలి అని అంటే, when did RBI establish? RBI was established in the year 1935 అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. యాజ్ పర్ విచ్ కమిటీ? హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరున్నారు అని అంటే, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఆస్బార్న్ స్మిత్. హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. కాకపోతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి గవర్నర్ గా ఎవరు పనిచేశారు? ఇట్ ఈస్ సిడి దేశ్ముఖ్ హూ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. పోస్ట్ ఇండిపెండెన్స్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసిన అటువంటి వ్యక్తి
సిడి దేశ్ముఖ్. ఇప్పుడు రైట్ నౌ ఆర్బీఐకి గవర్నర్ గా ఎవరున్నారు? సంజయ్ మల్హోత్రా గారు. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అండ్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ రాజస్థాన్. రాజస్థాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? ఇట్ ఈజ్ జైపూర్. జైపూర్ కే ఇంకొక పేరు ఏంటండి? నిక్ నేమ్ ఆఫ్ జైపూర్ పింక్ సిటీ అని అంటాం. ఎందుకు అని అంటే అక్కడ అన్ని కూడా మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ బిల్డింగ్స్, మెజారిటీ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా పింక్ కలర్ లో ఉంటాయి కాబట్టి జైపూర్ కి పింక్ సిటీ అన్నటువంటి పేరు. దిస్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి నిక్ నేమ్ ఏంటి? 2 నేమ్స్ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. నిక్ నేమ్ ఆఫ్ ఆర్బీఐ 2 నిక్ నేమ్స్ ఉన్నాయి. ఇది కూడా కమెంట్ చేయండి. ఆల్ దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. మొత్తం క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని కమెంట్స్ రూపంలో ఒక దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. హైలైటెడ్ కమెంట్ ఏదైతే ఉంటుందో అన్ని ఎవరైతే పోస్ట్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్ తీసి నేను రేపటి సెషన్లో డిస్ప్లే చేస్తాను. రైట్, నెక్స్ట్ వన్. గోగాబిల్ లేక్ డిక్లేర్డ్ యాజ్ రామ్సార్ సైట్ 6th ఫ్రమ్ బీహార్. గోగాబిల్ లేక్ ని ఎన్నవ రామ్సార్ సైట్ గా డిక్లేర్ చేశారు అని అంటే 94th రామ్సార్ సైట్ గా దీన్ని గోగాబిల్ లేక్ ని 94th రామ్సార్ సైట్ గా దీన్ని డిక్లేర్ చేశారు. బేసిక్లీ ఇక్కడ రామ్సార్ సైట్ అంటే ఏంటి ఇది మనకు తెలియాలి. దీని గురించినటువంటి స్ట్రాటజీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా రామ్సార్ సైట్ పేరుకి తగ్గట్టు రామ్సార్ అన్నది ఏ కంట్రీలో ఉంది? రామ్సార్ ఇది ఒకసారి ఎగ్జామినేషన్ లో అడిగారు. రామ్సార్ అన్నది ఇరాన్ దేశంలో ఒక ప్రదేశం. అట్లా రామ్సార్ అక్కడ సైన్ చేసుకున్నారు కాబట్టి డిగ్నిటరీస్ అందరూ దానికి ఆ పేరు వచ్చేసింది రామ్సార్ సైట్ కన్వెన్షన్ అని చెప్పేసి. ఇరాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే దట్ ఈజ్ తెహరాన్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇరానియన్ రియల్ క్యాపిటల్ కరెన్సీ. అండ్ దీనితో పాటు అసలు రామ్సార్ సైట్ అన్నా లేదా వెట్లాండ్ అన్నా, రామ్సార్ సైట్ అన్నా వెట్లాండ్ అన్నా బోత్ ఆర్ సేమ్. వెట్లాండ్ అంటే ఏంటి? చిత్తడి నేలలు అని అంటాం. ఎక్కడైతే ఫ్లోరా ఫానా ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయంటే దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియా మొత్తం మ్యాచ్ అయినప్పుడే రామ్సార్ సైట్ గా దాన్ని డిక్లేర్ చేస్తారు. రామ్సార్ సైట్ గా డిక్లేర్ చేస్తే ఏంటండి ఉపయోగం అని అంటే, ఒక సైట్ ని రామ్సార్ సైట్ గా డిక్లేర్ చేసినప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని విధాలైనటువంటి మెజర్స్ తీసుకుంటుంది. అలా రామ్సార్ సైట్ అని అంటే దానికంటూ నిధుల్ని కేటాయించాలి, ఇవన్నీ చేయాలి. ఒకవేళ అన్ని కేటాయించి అన్ని చేసినప్పటికీ కూడా అనుకున్నట్టు రామ్సార్ సైట్ కన్వెన్షన్ కి తగ్గట్టు కన్జర్వ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఒక రిజిస్టర్ లో పడేస్తారు. ఆ రిజిస్టర్ పేరే ఏంటి అని అంటే దానినే మాంట్రెక్స్ రికార్డ్ అని చెప్పేసి చెప్తారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిజిస్టర్ దట్ ఈస్ మెయింటైన్డ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ రామ్సార్ సైట్స్ అని అంటే ఇట్ ఈస్ మాంట్రెక్స్ రికార్డ్. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ అడిగారు. అసలు దీన్ని ఈ రామ్సార్ సైట్ కన్వెన్షన్ ఎప్పుడు సైన్ చేసుకున్నారు అని అంటే దట్ వాజ్ సైన్డ్ ఆన్ 2nd February 1971. మన ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది అని అంటే ఇండియా హ్యాస్ జాయిన్ ఇన్ ది ఇయర్ 1982. భారతదేశం 1982వ సంవత్సరంలో జాయిన్ అయింది. ఎఫెక్ట్ లోకి ఎప్పటి నుంచి ఇండియాలో ఎఫెక్ట్ లోకి ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే సిన్స్ 1985 ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. రామ్సార్ సైట్ కన్వెన్షన్ అన్నది 2nd Februaryకి ఇంకొక ప్రాధాన్యత ఉంది. దట్ ఈజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 2nd February. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గోగాబిల్ లేక్ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే జనరల్ గా మనకి ఈ చిల్కా లేక్ దట్ వాజ్ ద ఫస్ట్ రామ్సార్ సైట్. మన భారతదేశం నుంచి మొట్టమొదట 2 ప్లేసెస్ ని రామ్సార్ సైట్స్ గా డిక్లేర్ చేశారు. అందులో ఒకటి వచ్చేసి ఏంటి అని అంటే ఒడిషా నుంచి చిల్కా లేక్ ఒకటి, ఇంకొకటి కెలేడియో నేషనల్ పార్క్ ఫ్రమ్ రాజస్థాన్. కెలేడియో నేషనల్ పార్క్ ఫ్రమ్ రాజస్థాన్, చిల్కా లేక్ ఫ్రమ్ ఒడిషా. ఈ రెండుని మొట్టమొదట మన భారతదేశం నుంచి రామ్సార్ సైట్స్ గా డిక్లేర్ చేసినటువంటి మొట్టమొదటి సైట్స్ ఈ 2, చిల్కా లేక్ ఒకటి, కెలేడియో నేషనల్ పార్క్ ఒకటి. ఇది కూడా ఫ్యాక్ట్. ఈ రామ్సార్ సైట్ కన్వెన్షన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 1971. ఇండియా 1982లో జాయిన్ అయింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఫ్యాక్టే మాంట్రెక్స్ రికార్డ్. ఇందాక మనం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పుకోలేదు. దట్ ఈజ్ బీహార్ లో ఇది 6th రామ్సార్ సైట్ ఫ్రమ్ బీహార్. ఎన్నోవది అది కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. బీహార్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? పాట్నా. దీనికి ఇది వరకు ఓల్డ్ నేమ్ ఒకటి ఉంది పాట్నాకి.
ఆ పాట్నా ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి తెలిసినట్లయితే ఇది కూడా కమెంట్ చేయండి. దీని ఆన్సర్ కూడా నేను రేపటి సెషన్లో డిస్కస్ చేస్తాను. అది హిస్టరీలో కొన్ని రాజ్యాలకి క్యాపిటల్ సిటీగా కూడా సర్వ్ చేసింది. ఓకే రైట్. నెక్స్ట్ సి మాంట్రిక్స్ రికార్డ్ అనేది థ్రెటన్ లిస్ట్. ఇందాక చెప్పుకున్నాం కదా, వెట్లాండ్స్ ని డిక్లేర్ చేసిన తర్వాత సరిగా పర్ఫామ్ చేయకపోతే మాంట్రిక్స్ రికార్డ్లో పడేస్తారు. మళ్ళీ ఆ లెవెల్కి రీచ్ అయినప్పుడు ఆ మాంట్రిక్స్ రికార్డ్ ఆ రిజిస్టర్లో నుంచి తీసి బయట రామ్సార్ సైట్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. అది ఇండియా హ్యాస్ 2 వెట్లాండ్స్ ఇన్ ద మాంట్రిక్స్ రికార్డ్. ఆ వచ్చేసి కెలడియర్ నేషనల్ పార్క్ ఫ్రమ్ రాజస్థాన్, ఇంకొకటి లోక్తాక్ లేక్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్తాక్ లేక్ ఫ్రమ్ మణిపూర్. ఎందుకు లోక్తాక్ లేక్ ఇంపార్టెంట్, దాని విశిష్టత ఏంటి అని అంటే ఫ్రెష్ వాటర్ లేక్ ఫ్రమ్ మణిపూర్. దానిని పక్కన పెట్టేస్తే ఫుమ్డీస్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో దీని గురించి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ద యునిక్ ఫీచర్ ఆఫ్ లోక్తాక్ లేక్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్ అని అంటే దట్ ఈస్ ఫుమ్డీస్. ఫుమ్డీస్ అంటే ఏంటి అని అంటే ఒక రివర్ బాడీలో ఉన్నటువంటి చెత్త, ఆ చెత్త అంతా కూడా ఇట్లా సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. గ్రీన్ కలర్ మాస్ లాగా ఫామ్ అవ్వటం, ప్లేట్స్ లాగా ఉంటాయి. వాటిని ఫుమ్డీస్ అని అంటారు. అండ్ ఇక్కడ ఒక నేషనల్ పార్క్ అన్నది ఉంది, దట్ ఈజ్ కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్, దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. మొత్తం గ్లోబల్ లెవెల్లోనే ఒకే ఒక్క ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏది అని అంటే దట్ ఈజ్ కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్ అనేది ఏ నది ఒడ్డున ఉన్నది, ఏ రివర్ దగ్గర ఉంది అని అంటే దట్ ఈజ్ లోక్తాక్ లేక్, మణిపూర్. ఫుమ్డీస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్ లో డాన్సింగ్ డీర్ కూడా చాలా ఫేమస్, పాపులర్. చిల్కా లేక్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద మాంట్రిక్స్ రికార్డ్. ఒకప్పుడు ఇంక్లూడ్ అయింది, దాని తర్వాత తీసి బయటపడేశారు. ఎప్పుడు ఇన్ ది ఇయర్ 2002. స్టేట్ విత్ హైయెస్ట్ రామ్సార్ సైట్స్. ఎక్కువ రామ్సార్ సైట్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి అని అంటే దట్ ఈస్ తమిళనాడు. సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ లో బీహార్ అనేది ఉంది. తమిళనాడు ఇది వరకు ఉత్తరప్రదేశ్ ఉండేది, దాని తర్వాత తమిళనాడు, ఇప్పుడు తమిళనాడు. సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ లో బీహార్. ఇవి ఐ హోప్ నేనేమి అడ్డు లేనని అనుకుంటున్నాను. కావాలంటే యూ కెన్ టేక్ ది స్నాప్ ఆఫ్ ఇట్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఫుడ్ టెక్నాలజిస్ట్ విద్యా పరశురామ్కర్. At the age of 24, she has won 4th రోహిణి నాయర్ ప్రైజ్. 4వ రోహిణి నాయర్ ప్రైజ్ ని ఈవిడ రీసెంట్ గా అందుకున్నారు ఫర్ ది ఇయర్ 2025. యాక్చువల్లీ దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2022వ సంవత్సరంలో దీనిని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు. రోహిణి నాయర్ అన్నటువంటి మహిళ ఎవరు అనంటే రోహిణి నాయర్ బేసిక్లీ షీ వాజ్ ఎకనమిస్ట్. ఈవిడ ప్రముఖమైనటువంటి ఎకనమిస్ట్ కమ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఏరియాస్ డెవలప్ అవ్వాలి అని చెప్పి బాగా పాటుపడినటువంటి మహిళ. అండ్ ఈవిడ ఎంజీ నరేగా అన్నటువంటి స్కీమ్ ఉంది కదండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005వ సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఎంజీ నరేగా స్కీమ్ అన్న పేరుతో ప్రవేశపెట్టారు, దాని తర్వాత యాక్టింగ్ చేశారు. ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే దాంట్లో 100 రోజులు పని దినాలు కల్పించాలి అన్నది ఎంజీ నరేగా కాన్సెప్ట్. అది కూడా రూరల్ ఏరియాస్ లో అన్స్కిల్డ్ వర్క్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి డబ్బులు అందించడం, దట్ ఈస్ ఉపాధి కల్పించడం, అదే ఎంజీ నరేగా. ఆ ఎంజీ నరేగా ఫార్ములేట్ చేయటం వెనకాల ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ లో వన్ ఆఫ్ ద కీ ఆర్కిటెక్ట్ గా మనం రోహిణి నాయర్ గారిని చెప్పొచ్చు. అట్లా రోహిణి నాయర్ గారి పేరు మీద రోహిణి నాయర్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఎవరైతే ప్రజల వెల్ఫేర్ కోసం ఎస్పెషల్లీ రూరల్ ఏరియా డెవలప్ అవ్వటానికి పాటుపడతారో అలాంటి పనులు చేసే వాళ్ళకి ఈ అవార్డుని రోహిణి నాయర్ ఫౌండేషన్ 2022వ సంవత్సరం నుంచి అందజేస్తూ వస్తుంది. దీంట్లో రివార్డ్ మనీ ఎంత, అది కూడా ఇంపార్టెంటే. దీంట్లో రివార్డ్ అమౌంట్ వచ్చేసి ఎంత అనంటే 10 లక్షల రూపాయలు. దట్ ఈజ్ రివార్డ్. అసలు ఈ రోహిణి నాయర్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరు ప్రజెంట్ చేస్తారు? రోహిణి నాయర్ ఫౌండేషన్ వాళ్ళు. అండ్ ఇక్కడ 40 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు
ఎవరికి పడితే వాళ్ళకి, ఏ ఏజ్ పడితే వాళ్ళకి ఇవ్వరండి. 40 సంవత్సరాల లోపు ఉండి వాళ్ళు ఏదైనా సొసైటీకి పనికొచ్చేటువంటి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో పనికొచ్చేటువంటి వర్క్ చేస్తే వాళ్ళకి ఈ ప్రైజ్ని అందజేస్తారు. దీంట్లో ట్రోఫీ ఉంటుంది. క్యాష్ ప్రైజ్ వచ్చేసి రివార్డ్ అమౌంట్ ఎంత అండి, 10 లక్షల రూపాయలు, సైటేషన్ అవన్నీ ఉంటాయి. ఈవిడ కీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎంజినీరింగ్. ఇప్పుడు మనం రీసెంట్గా విద్యా పరశురామ్కర్ ఈవిడ గెలుచుకున్నారు కదా. అట్ ద ఏజ్ ఆఫ్ 24 ఇయర్స్, 24 సంవత్సరాల వయసుకే ఈవిడ ఈ అవార్డుని అందుకున్నారు అని అంటే, ఆ ఏజ్లో ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, అది వేరే విషయం అనుకోండి. సరే, ఈ ఏజ్కి ఈవిడ ఒక కొత్త ఇనిషియేటివ్, అంటే అప్పటికే ఎస్టాబ్లిష్డ్ ఇనిషియేటివ్తో ముందుకు వచ్చినప్పుడే కదా, అంటే ఆల్రెడీ దీనికంటే ముందు ఒక 3-4 ఇయర్స్ ఎగోనే ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేశారు. దట్ ఈస్ మిల్లెట్స్ నౌ అన్నటువంటి స్టార్టప్. ఈ స్టార్టప్ ద్వారా ఏం చేస్తారు అంటే, మిల్లెట్స్ తెలుసు కదా మనకి, రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు, ఇవన్నీ మిల్లెట్స్ పండించడానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. మనం రైస్ పండించడానికి వాటర్ ఎక్కువ కావాలి, మిల్లెట్స్ పండించడానికి వాటర్ ఎక్కువ అవసరం లేదు. కాకపోతే మిల్లెట్స్ని వండాలి అని అంటే ఎక్కువ వాటర్ కావాలి, పండించడానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్, దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది, స్టార్చ్ కంటెంట్ తక్కువ ఉంటుంది, మనకు కావాల్సినటువంటి పీచు పదార్థాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి, మనకి హెల్ప్ అయ్యేవి అన్ని సార్ట్ ఆఫ్ అట్లా. అది వేరే విషయంలో మళ్ళీ అటువైపు వెళ్ళొద్దు. మిల్లెట్స్ నౌ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్కూల్స్కి స్టూడెంట్స్కి సప్లై చేసేవారు. ఆ న్యూట్రిషన్ డబ్బాలో మిల్లెట్స్తో తయారు చేసినటువంటి వాటిని, ఆ ప్రొడక్ట్స్ని పెట్టి స్కూల్స్కి సప్లై చేసేవారు. అట్లా వైటమిన్ సి రిచ్ మీల్ ప్యాక్స్ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి ఇక్కడ సప్లై చేశారు. అండ్ ప్రెసెంటెడ్ బై, ఎవరు అందజేశారు దీన్ని, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్ మహేంద్ర దేవ్. ఎందుకు అనంటే, he is the chairperson of economic advisory council to the PM. ప్రైమ్ మినిస్టర్ కి చీఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ కి చైర్పర్సన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన అందజేశారు. కాబట్టి ఇంపార్టెంట్. 2022 సంవత్సరంలో మొట్టమొదట అందజేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎవరికి అందజేశారు అని అంటే, సేత్రిచేం సంగతం బెటర్ లైఫ్ ఫౌండేషన్, ఆయనకి అందజేశారు. లాస్ట్ అంటే 2024 సంవత్సరంలో ఎవరికి అందజేశారు, అనిల్ ప్రధాన్ ఫర్ యంగ్ థింకర్ ఫౌండేషన్, దాని ఫౌండర్ అయినటువంటి అనిల్ ప్రధాన్ గారికి లాస్ట్ ఇయర్ అందజేశారు. దిస్ ఈజ్ అబౌట్ రోహిణి నాయర్ ఫౌండేషన్, రోహిణి నాయర్ ప్రైజ్ అండ్ అబౌట్ రోహిణి నాయర్, ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, NVIDIA hits 5 trillion valuation. ఎస్, వాట్ ఈస్ NVIDIA? బేసిక్లీ ఇది ఒక యుఎస్ చిప్ ఫర్మ్, యుఎస్ బేస్డ్ చిప్ మేకింగ్ ఫర్మ్. ఈ చిప్స్ అన్నవి ఇనీషియల్ డేస్లో వీడియో గేమ్స్ వాటి కోసం అని చెప్పి చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు చిప్ మేకింగ్ ఫర్మ్ దగ్గర నుంచి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి కావాల్సినటువంటి చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం, ఎక్కువ రిటర్న్స్ పొందటం, ఇట్లా చేసి ఈ యుఎస్ కంపెనీ అన్నది $5 trillion వాల్యుయేషన్ అంత వర్తున్న కంపెనీగా ఇది నిలిచింది. ఏముందండి దీంట్లో, విశేషం ఏముంది అని అనుకోవచ్చు మీరు. విశేషం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ టెక్ జైంట్స్ అయినటువంటి మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ కూడా ఇంత వాల్యుయేషన్ చేయలేదు, $5 trillion వాల్యుయేషన్ చేయలేదు. వాటిని కూడా సర్పాస్ చేసి, వాటిని కూడా బీట్ చేసి $5 trillion వాల్యుయేషన్ని అచీవ్ చేసింది అని అంటే, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ థింగ్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. NVIDIA 5 trillion వాల్యుయేషన్ని హిట్ చేసింది. యుఎస్ చిప్ జైంట్ టు ఇప్పుడు ఏఐ టైటాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే టైటాన్ లాగా నిలిచింది. రీసెంట్గా మార్కెట్ వాల్యూ ఆఫ్ 2023 సంవత్సరంలో ఆల్రెడీ $1 trillion మార్కెట్ వాల్యుయేషన్ అచీవ్ చేసింది. దాని తర్వాత ఈ మధ్య $4 trillion నుంచి $5 trillion విత్ ఇన్ మంత్స్ గ్యాప్లోనే వాల్యుయేషన్, ఆ $5 trillion వాల్యుయేషన్ని అచీవ్ చేసుకుంది. మైక్రోసాఫ్ట్ యాపిల్ జస్ట్ ఈ మధ్య $4 trillion క్రాస్ చేసుకున్నాయి ఈ మధ్య, అంతేగాని ఇంకా అది అచీవ్ అవ్వలేకపోయింది. NVIDIA వచ్చేసి 1993లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు.
వన్ ఆఫ్ ద ఫౌండర్స్, ఇప్పుడు ఎవరైతే సిఇఓగా ఉంటున్నారో జెన్సన్ హువాంగ్, ఈయన వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ నివిడియా, ఇప్పుడు సిఇఓగా పనిచేస్తున్నారు. రైట్, నెక్స్ట్ వన్, సదరన్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఇంప్లిమెంట్స్ పిఎం's జై స్ట్రాటజీ. జై ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే జాయింట్నెస్, ఆత్మనిర్భరత అండ్ ఇన్నోవేషన్. జాయింట్నెస్ అంటే అందరూ కలగలిపి ఉండడం, ఆత్మనిర్భరత అని అంటే సెల్ఫ్ రిలయన్స్, దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఆత్మనిర్భరత. ఇండియా తన మీద తను డిపెండ్ అవ్వాలి. తన మీద తను అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, డిఫెన్స్ రంగంలో కానీ, టెక్నాలజీ వైజ్ కానీ ఇట్లా వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి రాకుండా మన భారతదేశం మనమే స్వయం ప్రతిపాదికత కలిగి ఉండాలి. దట్ ఈజ్ ఆత్మనిర్భరత భారత్ అభియాన్ అని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఇండియన్ ఆర్మీ కూడా ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది, జాయింట్నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్. దీంట్లో జై ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ దాంట్లో యూజ్ చేసేటువంటి వెపన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానీ, హ్యూమన్ రిసోర్స్ కానీ, వీటన్నిటిని కూడా మన మీద మనమే డిపెండ్ అయి ఉండాలి. దట్ ఈస్ జాయింట్నెస్, ఆత్మనిర్భరత అండ్ ఇన్నోవేషన్. రైట్, అసలు దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే టు ఇంటిగ్రేట్ ఆల్ 3 బ్రాంచెస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ముందుకి తీసుకొని వెళ్ళాలి. మన భారతదేశంలోనే ప్రొడక్షన్, ఇన్నోవేషన్, టెక్నాలజీ అవన్నీ తీసుకొని రావాలని. ఆర్మీ చీఫ్ వచ్చేసి ఎవరున్నారు? జనరల్ ఉపేంద్ర ద్వివేది. అండ్ ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఆర్మీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ January 15th. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే ఇండియన్ ఆర్మీకి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? వాట్ ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? తెలిసినట్లయితే మీరు కమెంట్ చేయొచ్చు. ఈయన మన వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, ఆయన దీన్ని పాపులరైజ్ చేశారు. అయితే దీని ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటో చెప్పండి. ఇండియన్ ఆర్మీకి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి? ఆర్మీ డే వచ్చేసి January 15th సెలబ్రేట్ చేస్తాం. నేవీ చీఫ్ ఎవరు? దినేష్ కే త్రిపాఠి ఉన్నారు. నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈస్ ఆన్ December 4th నేవీ డే సెలబ్రేట్ చేస్తాం. ఎయిర్ చీఫ్ వచ్చేసి ఎవరున్నారు? అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ చీఫ్ గా ఉన్నారు. ఆర్మీ ఎయిర్ స్టాఫ్ డే దీనిని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే దట్ ఈస్ ఆన్ October 8th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ దిస్ వన్. అయితే ఈ త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాలకి హెడ్ గా ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకే ఏమని పేరు అని అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఎవరు పనిచేశారు? బిపిన్ రావత్ గారు ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేశారు. ఈయన ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అయితే ఈ మూడింటికి హెడ్ గా ఉంటారు. ఆయన హెలికాప్టర్ క్రాష్ లో ఆయన వైఫ్ వాళ్ళతో పాటు సిబ్బంది వీళ్ళందరూ చనిపోయారు. అయితే ఇప్పుడు సెకండ్ CDS గా ఎవరిని అపాయింట్ చేశారు? ఆయన ఒకప్పుడు మిలిటరీ ఆర్మీ చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీకు తెలుసు కూడా, తెలిసినట్లయితే అది కూడా కమెంట్ చేయండి. ఐ హోప్ అడ్డుగా ఏం లేదనుకుంటా. రైట్, నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ త్రిశూల్ 2025. త్రిశూల్ అంటే 3 కదండి. ఇక్కడ ఈ 3 దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అని అంటే త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. జనరల్ గా మనం ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ తీసుకున్నప్పుడు 2 దేశాల మధ్య కానీ, 4 దేశాల మధ్య కానీ, మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ కానీ ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ త్రిశూల్ ఎక్సర్సైజ్ అన్నది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 త్రివిధ దళాలు ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి ఎక్సర్సైజ్, దట్ ఈస్ త్రిశూల్ ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు ఏ 2 దేశాల మధ్య కండక్ట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తున్నారు, దాని మెయిన్ మోటో ఏంటి, ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అని చెప్పుకున్నాం. దీనిని కండక్ట్ చేసేటువంటి, ఆర్గనైజ్ చేసేటువంటి బాడీ ఏంటి? ఇండియన్ నేవీ. అందరూ పాల్గొంటారు, కాకపోతే లీడ్ చేసేది ఇండియన్ నేవీ. ఎక్కడ దీన్ని కండక్ట్ చేస్తున్నారు అని అంటే అలాంగ్ ద వెస్ట్ కోస్ట్. ఇప్పుడు మన భారతదేశానికి వెస్ట్ కోస్ట్ అంటే ఇటువైపే కదండి, దట్ ఈస్ రాజస్థాన్, గుజరాత్. మన ఇండియా తీసుకున్నట్లయితే ఇటు సైడ్ ఏముంటుంది? అరేబియన్ సీ, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్, కింద ఇండియన్ ఓషన్ అన్నది ఉంటుంది. ఇటు సైడ్ ఇక్కడ వెస్ట్ కోస్ట్ అని చెప్పుకున్నాం కదా, ఈ వెస్ట్ కోస్ట్ ఇక్కడ గుజరాత్ ఉంటుంది, తర్వాత ఇక్కడ రాజస్థాన్ ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ అండ్ అరేబియన్ సీ వైపు ఈ వెస్ట్ కోస్ట్ దీన్ని కండక్ట్ చేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే November 3rd నుంచి November 13th వరకు 14 రోజులు, 2 weeks
మ్యాక్సిమం ఏ ఎక్సైజ్ అయినా 2 weeks ఉంటుంది. November 3rd నుంచి November 13th వరకు. ఆ డేట్స్ ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. November 3rd నుంచి November 13th వరకు. రైట్, నెక్స్ట్ వన్, సిటీ యూనియన్ బ్యాంక్ హ్యాస్ సెక్యూర్డ్ 50 million commitment from IFC. We have discussed about this one in previous session itself. Next one, Global Firepower Index 2025. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఇండెక్స్ గురించి వచ్చినప్పుడు ఆ ఇండెక్స్ ని ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఆ ఇండెక్స్ మెయిన్ మోటో ఏంటి, టాప్ 5 ఏమున్నాయి, అసలు దాని క్రైటీరియా ఏంటి, అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. గ్లోబల్ ఫైర్ పవర్ అన్నటువంటి సంస్థ, డేటా అనలిటిక్స్ కంపెనీ, ఈ కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ఒక దేశపు యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది దాని గురించి, మిలిటరీ స్ట్రెంగ్త్ అంటే మరలా దీంట్లో ఏమేమి కన్సిడర్ చేస్తారు, మిలిటరీ స్ట్రెంగ్త్ అంటే ఆ మిలిటరీలో ఏమేమి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు, టెక్నాలజీని ఎంత అప్డేట్ చేస్తూ అడ్వాన్స్డ్గా వాడుకుంటున్నారు, వీటన్నిటిని కేటగరైజ్ చేసి టోటల్గా 60 పారామీటర్స్ ఉంటాయి. ఆ 60 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఏ దేశపు మిలిటరీ ఎక్కువగా ఉంది, మిలిటరీ స్ట్రెంగ్త్ని డిటర్మైన్ చేసేదే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. మీకు ఎగ్జామినేషన్లో ఇలా కూడా అడగొచ్చు, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రిప్రజెంట్స్ వాట్ విత్ రెస్పెక్ట్ టు అ కంట్రీ అని అంటే మిలిటరీ స్ట్రెంగ్త్ని అసెస్ చేస్తుంది అనమాట, అంచనా వేస్తుంది అసలు ఎంత మిలిటరీ పవర్ ఎంత చక్కగా ఉంది ఆ దేశంలో అని చెప్పి. రీసెంట్గా కూడా ఈ మిలిటరీ అసెస్మెంట్ని అందజేసింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, యుఎస్, సెకండ్ ప్లేస్లో రష్యా, థర్డ్ ప్లేస్లో చైనా. మన భారతదేశం ఎన్నో స్థానంలో అవుతుంది అని అంటే ఇండియా 4వ స్థానంలో ఉంది, యూకే 5వ స్థానంలో ఉంది. ఇవి టాప్ 5 కంట్రీస్. పాకిస్తాన్ ఇది వరకు 9th ప్లేస్లో ఉంటున్నది లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఆ 9th ప్లేస్ నుంచి 12th పొజిషన్కి పడిపోయింది. ఇది కూడా ముఖ్యమే. పాకిస్తాన్ ఎవరిస్తారు అంటే గ్లోబల్ ఫైర్ పవర్ యుఎస్ ఎప్పటి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు, 2006వ సంవత్సరం నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా 60 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీంట్లో కలర్ యారోస్ ని కూడా మెన్షన్ చేస్తారు. ఇయర్ ఆన్ ఇయర్ కలర్ యారోస్ దేన్ని మెన్షన్ చేస్తాయనంటే ఒక సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కి మన భారతదేశం ఏ స్థానంలో ఉంది, పెరిగిందా, తగ్గిందా, స్టేబుల్ ఉందా అని చెప్పి 3 కలర్స్ ఉంటాయి. ఆ 3 కలర్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఒకటి గ్రీన్ అంటే అప్ అని అర్థం, గ్రే అంటే స్టేబుల్, రెడ్ అంటే డౌన్, గ్రీన్ అంటే దాని స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది, గ్రే అంటే స్టేబుల్ ఉంది, రెడ్ అంటే తగ్గిపోయింది, డౌన్ అని అర్థం. ఈ 3 కలర్స్ కూడా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్. రైట్, నెక్స్ట్ వన్, 67 వర్డ్ ఆఫ్ ద ఇయర్ dictionary.com దాని ద్వారా వర్డ్ ఆఫ్ ద ఇయర్గా 67ని డిక్లేర్ చేసింది. ఈ ఇయర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025 యాజ్ పర్ dictionary.com. జనరల్గా ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ డిక్లేర్ చేస్తుంది, dictionary.com, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. dictionary.com దీని ప్రకారం అసలు ఈ 67 అన్నది ఏంటి అని అంటే అయితే మొత్తం అదే, లేదు అని అంటే అసలు ఏది కాదు. ఇట్ మీన్స్ నథింగ్ ఆర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరైనా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ఇలా హ్యాండ్ జెస్చర్తో ఇలా ఇచ్చారనుకోండి అంటే సో ఏదో యావరేజ్ ఉన్నానులే అని అంటే దిస్ ఈజ్ జెన్జీ టర్మ్. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఈ జెన్జీ టర్మ్స్ చాలా అప్పుడప్పుడు మనం వినున్నటువంటి టర్మ్స్, అంటే జెన్జీ మనం కాదు కాబట్టి ఇప్పుడు జెన్జీ టర్మ్స్ లైక్ కుక్డ్ ఇట్లాంటి టర్మ్స్ చాలానే యూజ్ చేస్తున్నారు. ఆ జెన్జీ టర్మ్స్లోనే 67 అన్నది వన్ ఆఫ్ ద జెన్జీ టర్మ్. కొన్ని స్కూల్స్లో అయితే దీన్ని అసలు యూజ్ చేయకూడదని బ్యాన్ కూడా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇట్లాంటి టర్మ్స్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటారు కదా, ధారాళంగా అలా చేయొద్దని చెప్పేసి బ్యాన్ చేశారు. అండ్ ఇది బాన్ ఆన్ టిక్టాక్. మ్యాక్సిమం ఇలాంటి పదాలు టిక్టాక్లో ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి యూజ్ అవుతూ ఉంటాయి. బ్యాండ్ ఇన్ క్లాస్ రూమ్లో బ్యాన్ చేశారు. ఎంబ్రేస్డ్ బై జెన్జీ, వైరల్ స్లాంగ్ లాగా దీన్ని ఎంబ్రేస్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ డిమోర్ 2024 dictionary.com ప్రకారం లాస్ట్ ఇయర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏది ఉంది అని అంటే దట్ ఈస్ డిమోర్ అంటే కామ్గా, షైగా, కామ్గా ఉండటం, దాన్ని డిమోర్ అని చెప్పేసి చెప్తారు. అసలు ఈ వర్డ్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అని అంటే ఎక్కువ ఇప్పుడు
ఎక్కడైనా వెబ్సైట్స్లో ఒకటే పదాన్ని తరచుగా వాడుతున్నా అలా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాటిని డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సెర్చ్ చేసిన అలాంటి పదాలని తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లాస్ట్ ఇయర్ 2024 ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి దేన్ని డిక్లేర్ చేసింది? బ్రెయిన్ రాట్. ఈ పదాన్ని ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేసింది ఫర్ ద ఇయర్ 2024. Right. Next one, a special coin and stamp releases on Sardar Vallabhbhai Patel's 150th birth anniversary. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి ఒక స్పెషల్ కాయిన్ ని స్టాంప్ ని రిలీజ్ చేశారు. 150th బర్త్ యానివర్సరీ ఇట్లా 100th కానీ 50th కానీ 150th కానీ 200 ఇట్లా వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అలాంటివి దానికి రిలేటెడ్ ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. 150th బర్త్ యానివర్సరీ ఈయన ఎక్కడ పుట్టారు అని అంటే గుజరాత్. హీఈస్ ఫ్రమ్ నడియాడ్, గుజరాత్. ఈయన పుట్టినరోజు కూడా ఇంపార్టెంటే, October 31st. హిస్ బర్త్ యానివర్సరీ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏక్తా దివస్ ఆర్ నేషనల్ యూనిటీ డే. ఆయన పుట్టినరోజునే ఏక్తా దివస్ లేదా నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఆయనకున్నటువంటి నిక్ నేమ్ ఏంటి? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది ఈయనకి. సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అనదర్ నిక్ నేమ్ ఈజ్ దేర్. ఆ నిక్ నేమ్ ఏంటి అది కూడా కమెంట్ చేయండి. వాట్ ఈజ్ అనదర్ నిక్ నేమ్? ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఇంకొక నిక్ నేమ్. ఈయన ఆయనలాగా ఇప్పుడు ఏదైతే నిక్ నేమ్ అనుకున్నామో ఆయనలాగా అన్నిటినీ యూనిఫై చేయటానికి చాలా ప్రయత్నించారు. అందుకే ఆయనకి ఆ ఇంకొక పేరు కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏకతా దివస్ ఆయన పుట్టినరోజు నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా పనిచేసింది ఈయన. ఇప్పుడు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్న పదం ఉందా? లేదు. ఇప్పుడు ఫ్రమ్ నదియాద్, గుజరాత్. ప్రెసిడెంట్ ఆఫ్ 1931 కరాచీ సెషన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కరాచీలో జరిగినటువంటి సెషన్ కి 1931వ సెషన్ కి ఈయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. బర్దోలి సత్యాగ్రహ ఇది ఏ ఇయర్ లో జరిగిందో చెప్పండి. ఎందుకు అనంటే బర్దోలి సత్యాగ్రహలోనే ఈయనకి వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అన్నది టైటిల్. ఆ టైటిల్ దేంట్లో లభించింది? ఏ సత్యాగ్రహంలో లభించింది అనంటే బర్దోలి సత్యాగ్రహ. ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎప్పుడు అన్వైల్ చేశారండి? 2018వ సంవత్సరంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీని అన్వైల్ చేశారు. ఇది ఎక్కడుందండి? కేవాడియా, గుజరాత్. కేవాడియా, గుజరాత్ ఏ రివర్కి అక్రాస్ ఉంది? నర్మదా రివర్కి అక్రాస్ ఉంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అన్నది ఎన్ని ఫీట్ టాల్ ఉంది? ఇది కూడా కమెంట్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అని కూడా ఈయనకే పేరు. అండ్ ఈయన సివిల్ సర్వెంట్స్ ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని అన్నది కూడా ఈయనే. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని చెప్పి సివిల్ సర్వెంట్స్ కి పేరుని అందజేశారు. ఆయన పేరు మీద కానీ స్టాట్యూ ఆఫ్ యూనిటీని కన్స్ట్రక్ట్ చేశారు, దాన్ని అన్వైల్ చేశారు. అండ్ ఆయన స్టాట్యూ చాలా చాలా టాల్ ఉంటుంది. దాని లోపల మ్యూజియం ని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. నౌరాదేహి సాంక్చురీ టు బికమ్ థర్డ్ హోమ్ ఫర్ చీతా రీలొకేషన్. చీతా రీలొకేషన్ కి నౌరాదేహి శాంక్చరీ. ఈ నౌరాదేహి శాంక్చరీ అన్నది ఎక్కడ ఉంటుందండి? మధ్యప్రదేశ్లో అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు కునో నేషనల్ పార్కులో లాస్ట్ ఇయర్ కునో నేషనల్ పార్కులో ప్రాజెక్ట్ చీతా ద్వారా కొన్ని చీతాస్ని దీంట్లో రీలొకేట్ చేశారు. అంటే వేరే ప్రాంతాల నుంచి, నమీబియా ఇట్లా వేరే ప్రాంతాల నుంచి చీతాస్ని తీసుకొని వచ్చి ఎక్స్టింక్ట్ అయిపోతాయేమో అని చెప్పి వాటిని కన్జర్వ్ చేయడానికి కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది వన్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే గాంధీ సాగర్ నేషనల్ పార్క్. గాంధీ సాగర్ నేషనల్ పార్క్ కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది. ఇవి 2 సైట్స్ అయితే ఇంకొకటి ఏంటి ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది, దట్ ఈస్ నౌరాదేహి శాంక్చరీ. ఇది 3వది. చీతాస్ని కన్జర్వ్ చేయడానికి ఇట్ హాస్ బికమ్ ద థర్డ్ హోమ్ ఫర్ చీతాస్ రీలొకేషన్. దాని గురించి చదువుదాం. కునో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ శాంక్చరీ తర్వాత ఇది 3వది అనమాట. ఇది వచ్చేసి ఎక్కడుంది అని అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ బిట్వీన్ టూ రివర్స్, దట్ ఈస్ నర్మదా అండ్ యమునా రివర్స్. యమునా రివర్ వచ్చేసి గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. నర్మదా రివర్ అన్నది ఈస్ట్ ఫ్లోయింగ్ రివరా, వెస్ట్ ఫ్లోయింగ్ రివరా? ఇది తెలిసినట్లయితే ఇది కూడా కమెంట్ చేయండి. విచ్ ఫ్లోయింగ్ రివర్, ఈస్ట్ ఫ్లోయింగ్ వెస్ట్ ఫ్లోయింగ్?
ఈస్ట్ ఫ్లయింగ్ వెస్ట్ ఫ్లయింగ్ అంటే కూడా మీకు అర్థం తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ అరేబియన్ సీ ఉంటుంది, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఏదైనా ఒక ఓషన్, ఒక రివర్ అన్నది అరేబియన్ సీలోకి డ్రైన్ అయింది అనుకోండి, వెస్ట్ ఫ్లోయింగ్. బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అయితే ఈస్ట్ ఫ్లోయింగ్ అని చెప్పేసి చెప్తాం, అంతే. ఈ రెండు నదులకి మధ్యలో ఉంటుంది. ఏషియాటిక్ చీతా అనేది ఒకప్పుడు ఎక్స్టెంట్ అయిపోయింది 1952లో, బికాస్ ఆఫ్ ఉండడానికి హ్యాబిటెట్ లేకపోవటం, హంటింగ్, వీటి వల్ల ఎక్స్టెంట్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకే ఏం చేసింది అంటే ప్రాజెక్ట్ చీతా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ చీతా ద్వారా వీటిని మరలా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి నమీబియా నుంచి కును నేషనల్ పార్క్ 2022 కొన్ని సంవత్సరాల ఎగో నమీబియా నుంచి కును నేషనల్ పార్క్లోకి కొన్నిటిని రీలొకేట్ చేసింది. గాంధీ సాగర్ శాంక్చురీలో 2024 సంవత్సరంలో రీలొకేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ చీతా అన్నది ఏ ఇయర్లో ప్రాజెక్ట్ చీతాని ప్రవేశపెట్టారు? ప్రాజెక్ట్ టైగర్ అన్నది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 1972. ప్రాజెక్ట్ టైగర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1972లో ప్రవేశపెట్టారు. అది కూడా ఎక్కడ, ఏ నేషనల్ పార్క్లో దీనిని ప్రవేశపెట్టారు? అది మన భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్, ఫస్ట్ నేషనల్ పార్క్. అది వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంది ఆ నేషనల్ పార్క్, దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ప్రాజెక్ట్ టైగర్ 1972. దీని తర్వాతనే 1973 సంవత్సరంలో టైగర్ని నేషనల్ యానిమల్, రాయల్ బెంగాల్ టైగర్ని నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేశారు. ఇది కూడా ఒకసారి బ్యాంక్ ఎగ్జామ్లో అడిగారు, టైగర్ని ఏ ఇయర్లో నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేశారు అని. కాబట్టి ఈ రిలేటెడ్ డేటా అంతా కూడా ఎస్ఎస్సికి, రైల్వేస్కి, స్టేట్ సర్వీస్ కమిషన్కి పనికొస్తాయని మీరు ఓవర్లుక్ చేయకండి. ఏ క్వశ్చన్ అయినా ఎట్లయినా అడగొచ్చు. అందుకే ఐ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. విల్ బి మీటింగ్ ఫర్ టుమారో సెషన్. తొందరలోనే లైవ్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తాం. వీఆర్ ట్రయింగ్ ఫర్ లైవ్ సెషన్స్ ఆల్సో. కాకపోతే ఒక టైం స్లాట్ ఇంకా అవన్నీ సెట్ చేసుకొని లైవ్ సెషన్ కూడా మనం ప్లాన్ చేయబోతున్నాం. అంటిల్ దెన్ ఇంకా ఎవరైనా సివిక్ అడ్డాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ.